షాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 11. జయ సూర్యం గదికి వెళ్ళింది. ఆమెని చూడగానే అతని కళ్ళల్లో కోటి సూర్యుల కాంతి వచ్చింది. రా అంటూ అతను చేతులు జాపాడు. ఆమె ఎప్పటిలా అతని చేతిలో వాలిపోలేదు. తల వంచుకొని అతనికి అడుగు దూరంలో నిలబడింది. దాంతో ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని ఆతృతగా అడిగాడు సూర్యం. సూర్యం, నాకు నేను అంటూ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమైంది, మన పెళ్లికి మీ వాళ్ళు అంగీకరించలేదా అని అడిగాడు. అది కాదు, నేనింకా మన విషయం వాళ్ళకి చెప్పలేదు. ఎందుకని అడిగాడు. ధైర్యం చాలలేదు అని అంది. నువ్విలా మీన వేషాలు లెక్క పెడుతూ కూర్చో, మీ వాళ్ళు నీకు పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసేస్తారు అని చిరు కోపంగా అన్నాడు సూర్యం. ప్రస్తుత సమస్య పెళ్లి కాదు, జాతకాలు నొప్పని కారణంగా నాన్నగారు తెచ్చిన అమలాపురం సంబంధం ఫెయిల్ అయింది అని అంది జయ. మరి ఇంకేంటి సమస్య అని అన్నాడు సూర్యం. నేను ప్రెగ్నెంట్ ఏమో అని అనుమానంగా ఉంది అని అంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అని అడిగాడు సూర్యం. లేదు, ఈ నెల పీరియడ్స్ రాలేదు అని జయ స్వరంలో భయం విన్నాడు. కొంచెం ఆలస్యం అయితే అదే అని ఎందుకు అనుకోవాలి అని అన్నాడు. నిజమే, ఓ 2 రోజులు ఆలస్యం అయితే తను ఎందుకు భయపడుతుంది. దాంతో జయకి రిలీఫ్ గా అనిపించింది. తర్వాత నిమిషాలు వేగంగా గడిచిపోయాయి. నీ దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఇదే ఆఖరు, మన పెళ్లి అయ్యేదాకా కలుసుకోకూడదు అని అనుకుంటాను. కానీ నిన్ను చూస్తే నాకేమవుతుందో నాకే తెలియదు అంటూ కళ్ళల్లో తడి చేరాయి. నాకు అంతే జయ అని అన్నాడు సూర్యం. అతని స్వరంలో నిష. అరగంట తర్వాత ఆమె ఇంటికి వెళ్ళడానికి బయలుదేరింది. నీకు ధైర్యం లేదు, నేను మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడితే గాని మన పెళ్ళయ్యా లేదు అని అన్నాడు సూర్యం. ప్లీజ్ నువ్వు రావద్దు సూర్యం, నేనే మాట్లాడతాను అని అంది జయ. ఈ మాట మనం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న దగ్గర నుంచి చెబుతూనే ఉన్నావు. నువ్వు మీ వాళ్ళకి చెప్పేలోగా నీకు వాళ్ళు పెళ్లి చేసేస్తారు, లేకపోతే పెళ్లికి ముందే నువ్వు నెల తప్పుతావు అని అన్నాడు. దాంతో జయ ఉలికిపడింది. ఏ అంటూ కొట్టబోయింది. దాంతో నవ్వుతూ తప్పించుకున్నాడు సూర్యం. జయ ఇంటికి వస్తూనే తన పిరికితనానికి తానే నిందించుకోసాగింది. తల్లిదండ్రుల దగ్గర తన ప్రేమ విషయం ఎన్నాళ్ళు దాచగలుగుతుంది. ఎప్పటికప్పుడు సూర్యం విషయాన్ని తల్లితో చెప్పాలనుకుంటూనే ఉంది. కానీ ధైర్యం చాలక మౌనంగా వహిస్తుంది. తను ఇలా జప్యం చేస్తే తండ్రి తన పెళ్లి నిశ్చయించడం ఖాయం. ఈ మధ్య తల్లి తన పెళ్లి గురించి తండ్రి మీద ఎక్కువ ఒత్తిడి చేస్తుంది. జయకి సూర్యం మాటలు మరింత భయపెట్టాయి. మన పెళ్లికి ముందే నువ్వు నెల తప్పుతావు అనే మాట గుర్తొచ్చేసరికి ఆమె వెన్నులో చలి మొదలైంది. ఆమె మనసులో తన గర్భవతినేమో అని ఏ మూలో ఉన్న భయం అంతై ఇంతై అన్నట్టు పెరిగిపోయి భూతంగా భయపెట్టసాగింది. మమ్మీ, నీకో విషయం చెప్పాలి అంటూ కాలేజ్ నుంచి వస్తూనే అంది ఉత్కల. ఏమిటే అంటూ కూతురికి స్నాక్స్ పాలు టేబుల్ మీద పెడుతూ అడిగింది వనజ. నా ఫ్రెండ్ సత్య వాళ్ళ అక్క జయ తెలుసా అని అంది. ఆ, ఎందుకు తెలియదు, తెలుసు అని అంది. ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అంది. ఏంటి, లవరా? వనజకి ఎవరి గురించైనా చెడు విన్నపడడం అంటే గొప్ప సరదా. అవును, తరచూ ఆ అబ్బాయి గదికి వెళ్తూ ఉంటుంది అని అంది ఉత్కల. నీకెలా తెలుసు అని అడిగింది. పార్దు చెప్పాడు అని అంది ఉత్కల. అతనెవరు అని అడిగింది వనజ. నా క్లాస్మేట్ అమ్మా అని అంది. పార్దు అనే ఆ అబ్బాయి కూతురికి కేవలం క్లాస్మేట్ అయితే అతనితో ఇలాంటి విషయాలను మాట్లాడి చనువు ఎలా వచ్చిందని ఆవిడ కూతుర్ని నిలదీయలేదు. శకుంతల గారి పెద్దమ్మాయికి ఎవడో లవర్ ఉన్నాడన్న విషయాన్ని వినగానే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు కలిగి ఏదో హాయ్ అయిన ఫీలింగ్ కలిగిందా ఆవిడకి. ఈ విషయం పార్దుకి ఎలా తెలుసు అని అడిగింది. సూర్యం అద్దెకి ఉండేది పార్దు వాళ్ళ ఇంటి పక్కనే అమ్మా అని అంది ఉత్కల. జయ లవర్ పేరు సూర్యమా అని అంది. అవును అంది ఉత్కల. తనకి కావలసిన సమాచారాన్ని కూతురు దగ్గర నుంచి సేకరించాక అంది. ఇదిగో ఉత్కల, నువ్వు అబ్బాయిలకి దూరంగా ఉండు, సత్యతో ఫ్రెండ్షిప్ మానేయ్. నువ్వు అలాంటి దానివే అని అనుకుంటారు అంది వనజ. అయ్యో పిచ్చి మమ్మీ, నాకు ఆ మాత్రం తెలుసు. సత్య అలాంటిది కాదు. ఎప్పుడు చదువు తప్ప దానికి వేరే ప్రపంచమే లేదు. నేను చెప్పేది వాళ్ళ అక్క గురించి అని అంది ఉత్కల. ఆ అక్కకి చెల్లెలు కదా తను, అది చాలు అంటూ నిరసనగా అంది. నేను ఎవరి గురించైనా మాట్లాడబోతే శకుంతల మనకెందుకండి ఇతరుల సంగతులు అని అంటుంది. తన కూతులేం చేస్తున్నారా కూడా పట్టించుకోదన్నమాట అంటూ మనసులో అనుకుంటూ ఇంతకీ అబ్బాయిది ఏ కులం అని అడిగింది. నాకు తెలియదు మమ్మీ అని అంది ఉత్కల. నువ్వు అబ్బాయిలకి దూరంగా ఉండు, ఫలానా శంకరం గారి అమ్మాయి అంటే ఓహో అని నలుగురు గొప్పగా చెప్పుకునేలా ఉండాలి అంది వనజ. దాంతో అలాగే మమ్మీ అంటూ బుద్ధిగా చెప్పింది. దాంతో వనజ మనసు కుదుట పడింది. కానీ ఉత్కల అప్పటికే పీకలతో ప్రేమలో మునిగిపోయిందని ఆవిడకి తెలియదు. ఆ రాత్రి భర్తతో చెప్పింది. సత్య వాళ్ళ అక్క జయకి ఎవడో లవర్ ఉన్నాడంట అంది వనజ భర్తతో.
చా నీకెవరు చెప్పారు అని అడిగాడు శంకరం అపనమ్మకంగా. తనకి విషయం ఉత్కల ద్వారా తెలిసిందని చెప్పకుండా ఎవరు చెప్తేనే నాకు తెలిసింది అని అంది. ఒక ఆడపిల్ల గురించి తప్పుడు మాటలు మాట్లాడకు, అది నిజమో పుకారో అన్నాడు కోపంగా. అయ్యో నిజంగా నిజమండి అని అంది. చాలింకా నోర్మోయ్, నువ్వు విన్న విషయం అందరికీ చెప్పేయాలి, లేకపోతే కడుపు ఉబ్బరం తీరదు నీకు. నీ ఫ్రెండ్స్ కూడా నీలాంటి వాళ్ళే, పని పాట లేని మేళం అని శంకరం కసిరాడు. అందరినీ మీలాగే ఉండమంటారు అంతే కదా, మీకు స్నేహితులు లేరు, మోహమాటానికైనా ఒక కొలిగ్ను మన ఇంటికి పిలవరు, మీరు ఎవరి ఇంటికి వెళ్లరు. మనం సంఘజీవులం, ఇరుగు పొరుగు వాళ్ళతో పరిచయం స్నేహం ఎప్పటికైనా అవసరం అంది వనజ. నిజమే, కానీ దేనికైనా కొన్ని హద్దులుంటాయి, అది మర్చిపోకు. ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పు, ఎవరి వ్యక్తిగత విషయాలను తలదూర్చకు అన్నాడు. దాంతో ముఖం చిట్లిస్తూ ఊళ్ళో వాళ్ళ గోళ్ళ నాకెందుకు అని అంది. అమ్మమ్మ ఎంత మాట, పరందమయ్య గారి అమ్మాయి ఎవరినో ప్రేమించి పెద్దవాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నా, భాస్కరం గారమ్మాయి విడాకులు తీసుకున్నా అన్ని నీకు చర్చనీయాంశాలే అని అన్నాడు శంకరం. దాంతో వనజ ముఖం నల్లబడింది. ఏదో మాట వరుసకి చెప్పుకుంటాం, ఆయన లోకం నోరు మూయించగలమా అంది వనజ. అదే తప్పు అంటున్నాను. నువ్వు ఒక వేలిని ఎవరినైనా చూపిస్తే మిగతా 4 వేలు నిన్ను చూపిస్తాయి, మర్చిపోకు. నీకు నచ్చని మనుషులతో స్నేహం చేయకు, వాళ్ళలోని లోపాలని బలహీనతలని ఎత్తి చూపించకు అని అన్నాడు. ఇక భర్తతో వాదించలేక పళ్ళు కొరుక్కుంది వనజ. జయ సంగతి ఎవరి దగ్గర నోరు జారొద్దని మరోసారి హెచ్చరించాడు శేఖర్. దాంతో నోరు మూసుకుంది వనజ. మరి నిజంగానే జయ ప్రెగ్నెంట్ అయిందా? ఆ విషయం తెలిస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.